ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహించేలాగా నూతన బాధ్యులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు కట్టా శ్యామ్ సూచించారు. ఇక తెలంగాణ పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎస్సీ డిపార్ట్మెంట్ పదవుల జాబితాను సోమవారం నిర్మల్ ప్రెస్ మీట్లో విడుదల చేశారు. ఇక జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు ఎస్సీ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తుందని శ్యామ్ అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నూతనంగా నియమితులైన బాధ్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు కల్పిస్తూ పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. నిర్మల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా కార్యవర్గాన్ని ఈరోజు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీని మరియు మండల కమిటీని అసెంబ్లీ ప్రెసిడెంట్లను ప్రకటించడం జరుగుతుంది. నిర్మల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీలుగా ఎస్ రాజ గంగాధర్, అదేవిధంగా ఎస్సీల యొక్క హక్కులను పరిరక్షించడానికి ఖచ్చితంగా 100% ఎస్సీ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. ఇలా ఎస్సీలకు ఏవైతే రావాల్సిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటిని కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఇలా నిర్మల్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చే ఇంద్రమ్మ ఇండ్లలో కానివ్వండి, గృహజ్యోతి పథకంలో కానివ్వండి, అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లో కానివ్వండి, ఏదైతే నిరుపేదలు ఉంటారో ఖచ్చితంగా పేదలకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ఖచ్చితంగా ఎస్సీ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్పేసి నిర్మల్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 6 జనరల్ సెక్రటరీలను ప్రకటించడం జరుగుతుంది. లీగల్ అడ్వకేట్స్ అసెంబ్లీ కన్వీనర్లుగా కూడా 3 కాన్స్టిట్యూన్సీలో ప్రకటించడం జరుగుతున్నది. అదేవిధంగా అసెంబ్లీ ప్రెసిడెంట్లను కూడా ఈరోజు ప్రకటించడం జరుగుతున్నది. నిర్మల్ డిస్ట్రిక్ట్ ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ మండల్ ప్రెసిడెంట్లు 11 మందిని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. మిగతా 8 ప్రెసిడెంట్లను త్వరలోనే